హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. మనకు సీజన్స్ చేంజ్ అయినప్పుడల్లా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదండి. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ని న్యాచురల్, ఎకనామికల్గా మనం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూపించేస్తానండి. దీన్ని మనం ట్రెడిషనల్గా మన అమ్మమ్మల నాన్నమ్మల తరం నుంచి వాడుతున్నామండి. ఇదేదో స్పెషల్ కొత్త రెసిపీ ఏం కాదండి. ఇది న్యాచురల్గా మన అమ్మమ్మ వాళ్ళు క్రియేట్ చేసిందే. అదేంటో కాదండి, మనకు రామబాణం లాగా పనిచేసే ఈ సున్నిపిండి. మన సున్నిపిండికి కావాల్సిన పదార్థాలండి. నేను పెసరపప్పు ఒక 1 కప్ తీసుకున్నానండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. మనం పొట్టు తీసిన పెసరపప్పు కాకుండా ఈ పెసలే వాడుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో. మనకు పచ్చిశనగపప్పుని 1 కప్ తీసుకున్నానండి. పెసరపప్పుకి ఈక్వల్గా తీసుకున్నాను. అలాగే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇవి బ్రోకన్ రైస్ అండి. మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇదైతే కొద్దిగా ఎకనామికల్గా ఉంటుంది. అలా ఇది మసూర్ దాల్ అండి. దీన్ని 1/2 కప్ తీసుకున్నాను. అలాగే వేపాకు ఒక 1/2 కప్ తీసుకున్నాను. రోజ్ పెటల్స్ అండి, డ్రై రోజ్ పెటల్స్. ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 100 to 200 గ్రామ్స్ రోజ్ పెటల్స్ తీసుకొని మనం వాష్ చేసుకొని ఇలాగా రెక్కలన్నీ విడదీసి మనం డ్రై చేసుకోవచ్చు. ఎండలో అయినా డ్రై చేసుకోవచ్చు, ఇలాగే డ్రై చేసుకోవచ్చు. సింపుల్గా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి ఈ రోజ్ పెటల్స్. ఇవి సెంట్ రోజెస్ అంటారండి, చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి. ఇప్పుడు వీటన్నిటిని మనం యాక్చువల్గా అయితే మనకి సన్ అవైలబుల్గా ఉండే ప్లేసెస్లో అయితే మనం ఎండబెట్టుకోవచ్చు అండి. ఒక 2 to 3 days అన్ని పప్పుల్ని ఎండబెట్టుకోవాలి. మాకు అంత ఎండ ఉండదు కనుక నేను ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ లైట్గా ఒక 5 minutes రోస్ట్ చేసుకుంటాను. ఒక్కొక్క పప్పుని, అన్ని పప్పులు ఒక్కొక్కటిగా తీసుకొని మనం వేయించుకుందామండి ఒక 5 minutes దాకా. ప్యాన్ తీసుకున్నానండి, సిమ్లో ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పప్పులన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని మనం వేయించుకుందాము. మనకు తీసుకుని దీన్ని సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనకి కరకర రానక్కర్లేదు, జస్ట్ వేడెక్కితే సరిపోద్ది. పప్పుల్లో ఉన్న తేమ మొత్తం డ్రై అయిపోతే చాలు. మనకి పెసరపప్పు వల్ల స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. అలాగే మన స్కిన్ క్లెన్స్ కూడా చేస్తుంది. మన స్కిన్కి డ్రైనెస్ ఏదైనా ఉన్నా తగ్గిస్తుంది. అలాగే న్యాచురల్ గ్లో కూడా ఇస్తుందండి ఈ పెసరపప్పు వల్ల మన సున్నిపిండికి. లైట్గా వేడెక్కిపోయినాయండి. దీంట్లో చెమ్మ తడారిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పును వేయించుకుందామండి. ఇది కూడా అంతే, మనం ఒక 5 minutes పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మనకి పప్పులో తడి ఉండకూడదు, అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు మనము. శనగపప్పు వల్ల మనకి ఎక్స్ఫోలియేట్ అవుతుంది మన స్కిన్. అలాగే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ సాఫ్ట్గా అవుతుంది. ఈ శనగపప్పు వల్ల మన స్కిన్కి బ్రైట్నెస్, అలాగే స్మూత్నెస్, సాఫ్ట్నెస్ వస్తుందండి. ఇది కొంచెం మనము బాడీకి యూజ్ చేయడం కాబట్టి మనము నీట్గా ఓపిక్గా చేసుకోవాలండి. ఎంత ఓపిక్గా చేసుకుంటే అన్ని రోజులు నిలువ ఉంటుంది. మనం ఫాస్ట్గా అయిపోవాలని మనం ఫాస్ట్ ప్రాసెస్లో చేసేస్తే నిలువ ఉండదు, పురుగు పట్టేస్తుంది త్వరగా. మన శనగపప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం దీన్ని కూడా. ఇప్పుడు మసూర్ దాల్ని కూడా వేయించుకుంటున్నానండి. జస్ట్ వేడి చేసుకుంటున్నాను అంతే, డ్రై రోస్ట్ క్రిస్పీగా ఏం కాదు. మీకు ఎండగానే ఉంటే మీరు ఫ్రీగా ఎండలోనే 2 to 3 days మనం ఎండలో పెట్టుకుంటే సరిపోద్దండి. ఇలా రోస్ట్ చేసుకునే ప్రాసెస్ కూడా అక్కర్లేదు. మనకి ఈ మసూర్ దాల్ వల్ల స్కిన్కి ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుందండి. స్కిన్ స్మూత్గా, సాఫ్ట్గా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. స్కిన్ కాంప్లెక్షన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ బ్రైట్గా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది మసూర్ దాల్ వేసుకోవడం వల్ల. ఈ మసూర్ దాల్ వల్ల మనకి స్కిన్ కూడా బాగా సాఫ్ట్గా అవుతుందండి. మన మసూర్ దాల్ కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా చల్లారబెట్టుకుందాం. మనం తీసుకున్న రైస్ కూడా నేను వేయించుకున్నానండి. లైట్గా వేడెక్కేలాగా చేసుకుంటున్నాను అంతే. మనకు ఎండ లేకపోతేనే ఈ ప్రాసెస్ని వాడండి. ఎండ ఉంటే మాత్రం ఒక 3 days కంపల్సరీ ఎండలో అన్ని పప్పుల్ని మనం డ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ రైస్ వల్ల మనకి స్కిన్కి డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోద్దండి. అలాగే స్కిన్కి బాగా బ్రైట్నెస్ ఇస్తుంది, ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది రైస్. బియ్యం కూడా వేడెక్కిపోయినాయండి. చల్లారబెట్టుకుందాం.
ఇప్పుడు మనం తీసుకున్న పప్పులతో పాటు మెంతులు 1/2 కప్ తీసుకున్నానండి. వీటిని కూడా లైట్గా వేయించుకుంటున్నాను. పెనం లైట్గా వేడిగా ఉన్నా సరిపోద్ది. పప్పులు కూడా వేడెక్కిపోయినాయండి. ఇప్పుడు చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు రోజ్ పెటల్స్ తీసుకుంటున్నానండి. ఇది జస్ట్ ఆఫ్ చేసిన ప్యాన్ మీద లైట్గా డ్రై చేసుకుంటున్నాను. అంటే ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయినవే, బట్ లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసిన ప్యాన్లో. మీరు కావాలంటే రోజ్ పెటల్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం ఇంట్లో ఓన్గా చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షను, ఏ కెమికల్స్ కూడా లేకుండా ఉంటుంది. ఈ రోజ్ పెటల్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ రిఫ్రెషింగ్గా ఉంటుందండి. అలాగే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్తో మనకు ప్లెజెంట్గా అనిపిస్తుంది బాడీకి కూడా. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వల్ల స్కిన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి కూడా మన స్కిన్ని ప్రిపేర్ చేస్తుంది. మన బాడీలో స్కిన్ డల్నెస్ని కూడా తగ్గిస్తుంది. ఇవి కూడా బాగా క్రిస్పీగా అయిపోయినాయండి. ఇవి కూడా చల్లారబెట్టుకుందాం కొద్దిగా. ఈ నీమ్ లీవ్స్ని రోస్ట్ చేసుకుంటున్నానండి, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ లీవ్స్లో మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అలాగే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా చాలా చాలా పెద్ద స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా దీనివల్ల రెడ్యూస్ అయిపోతాయండి. సో దీన్ని అందుకోసం యాడ్ చేస్తున్నాను. ఇది ఎవరైనా వాడచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. మనం యాంటీసెప్టిక్ క్రీమ్స్ ఎన్నో వాడుతుంటాము, అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ ఇందులో నుంచే వస్తాయి. సో ఇది మనం న్యాచురల్గా తీసుకుంటున్నాము. మనం ఈ లీవ్స్ని కొద్దిగా చేత్తోనే ఇలా కలుపుకుంటూ విడివిడిగా చేసుకుంటూ ఉంటే ఈవెన్గా మనకి కొద్దిగా వేడెక్కుతాయండి. అప్పుడు ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోద్ది. మనం వేపాకు కూడా కోసుకొని ఒక 1 డే సన్ డ్రై చేసుకుంటే సరిపోద్దండి. మనం ఇలా ఇంత ప్రాసెస్ కూడా ఎక్స్టెండ్ చేసుకోని అవసరం లేదు. ఈ వేపాకులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి స్కిన్కి చాలా ఉపయోగపడుతుందండి. మనకి మొటిమలు రాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, సీజన్స్లో వచ్చే ఏ ఇన్ఫెక్షన్స్ స్కిన్కి హార్మ్ చేయకుండా హెల్ప్ చేస్తుంది. మనకి ఇలాగ వేపాకు డ్రై అయ్యేదాకా కొద్దిగా మనము రోస్ట్ చేసుకోవాలండి. అలాగే మనం స్కిన్ కోసం ఎన్నెన్నో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటాము, బయట కెమికల్స్ అవి ఇవి ఉన్నవి. మనం ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇంట్లోనే మనం కొద్దిగా ఓపిక చేసుకొని ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ స్పేర్ చేసుకొని ఇలాంటి ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేసుకుంటే మన స్కిన్ హెల్త్ చాలా బాగుంటుంది. మనం అట్రాక్టివ్గా ఉంటే మనకి ఇంకా బాడీలో యాక్టివ్నెస్ వస్తుంది. మనం చేసుకునే ఏ వర్క్ అయినా హ్యాపీగా చేసుకుంటాము. వేపాకు కొద్దిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందామండి స్మూత్గా. మనం ఈ పప్పులన్నిటినీ బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మిక్సీ వాడుకోండి. లేదు ఇంకా చాలా సాఫ్ట్గా రావాలి, మనకు అవైలబిలిటీ ఉంది అంటే మిషన్కి కూడా పట్టించుకోవచ్చు. మనం చాలా సాఫ్ట్గా వస్తుంది, స్మూత్గా టెక్స్చర్. సో మిషన్కి పట్టించుకోవడం చాలా మంచిది. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే మాత్రం మిక్సీలో పట్టుకోవచ్చు మనము. మన సున్నిపిండిని నేను పిండి మిల్లులో పట్టించుకొని వచ్చానండి. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. మీరు ఒకవేళ మిక్సీ కానీ యూజ్ చేస్తుంటే ఒక్కసారి జల్లెడ పట్టుకొని తర్వాత యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ సున్నిపిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ఈ సున్నిపిండిలోకి నేను ఇప్పుడు ఈ ఖర్జూరాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఖర్జూరాల పౌడర్ వల్ల మనకు ఎక్సలెంట్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఈ సున్నిపిండికి మన బాడీకి కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మన బాడీ సాఫ్ట్గా స్మూత్గా కూడా చేస్తుంది ఇది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు పౌడర్ యాడ్ చేస్తున్నాను. మన వేపాకు యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్కి యాంటీబయాటిక్గా, యాంటీసెప్టిక్గా బాగా పనిచేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇది యాడ్ చేసుకోండి స్కిప్ చేయకుండా. అలాగే కస్తూరి పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దీన్ని యాడ్ చేసుకోండి. ఇది కెమికల్ ఫ్రీ, అలాగే మనకు న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి ఇది చాలా మంచిది. మన కలర్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్కిన్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పనిచేస్తుందండి. ముల్తానీ మట్టి వేస్తున్నాను. ముల్తానీ మట్టి కూడా మన స్కిన్కి డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. అలాగే మనం యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది అది. ఇప్పుడు వీటన్నిటిని ప్రాపర్గా మిక్స్ చేసుకుందామండి.
ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకుందామండి. మనం ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా మిక్స్ అవ్వాలి. అలాగే ఇందులోకి మనం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆ మెంతులు కూడా మనకి స్కిన్కి మొటిమలు వచ్చే వాళ్ళకి, మచ్చలు, డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి అవన్నీ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో అది స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కూడా బాగా రెడ్యూస్ చేస్తుందండి. ఇవన్నీ మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తోనే మనం చేసుకున్నామండి సున్నిపిండి. సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్ మీద. దీన్ని మనం క్వాంటిటీ ఏం లిమిట్ లేదండి. మీరు రెగ్యులర్గా సోప్ యూస్ చేస్తుంటారు కనుక దానికి రీప్లేస్మెంట్గా మీకు ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉందో అంత యూస్ చేసుకోవచ్చు. దీన్ని వాటర్తో కానీ, రోజ్ వాటర్తో కానీ, మిల్క్తో కానీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా వీలైతే పాల మీగడతో యూస్ చేసుకున్నా చాలా మంచిది స్కిన్కి. సున్నిపిండిని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చండి. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇది రెగ్యులర్గా యూస్ చేయనక్కర్లేదండి. వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు అంతకు మించి టైం లేదు అనుకుంటే వీక్లీ వన్స్ కూడా వీకెండ్స్లో యూస్ చేసుకోవచ్చు. మనం ఈ సున్నిపిండిని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన స్కిన్ని బ్రైట్గా చేస్తుంది, సాఫ్ట్గా, స్మూత్గా, జెంటిల్గా ఉంటుందండి. ఏ సీజన్ అయినా మనకి స్కిన్ మాత్రం రెగ్యులర్గా నార్మల్ స్కిన్ లాగే ఉంటుంది. మీరు వీక్లీ ఒక్కసారి కనుక యూస్ చేసేటట్టయితే ఆయిల్ మసాజ్ చేసుకొని బాడీకి కానీ ఫేస్కి కానీ దీన్ని డైరెక్ట్గా యూస్ చేయకూడదండి. ఆయిల్తో కానీ పాలతో కానీ వాటర్ మీదనే యూస్ చేయాలి. డైరెక్ట్గా యూస్ చేస్తే స్కిన్ పాడైపోద్ది. సో మనం పాలతో కానీ, పాల మీగడతో కానీ, వాటర్తో కానీ యూస్ చేయాలి. ఒకవేళ మీరు వీక్లీ వన్సే యూస్ చేస్తే ఆయిల్తో మసాజ్ చేసుకొని తర్వాత ఇది వాటర్తో మిక్స్ చేసుకొని యూస్ చేసుకోండి. ఈ సున్నిపిండిని మనం స్టోరేజ్ మాత్రం కూల్ అండ్ డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఈ సున్నిపిండిని ప్రిపేర్ చేసుకొని మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.